ఫ్రెండ్స్ ఇక అనుకున్నట్టే మా ఓన్ బండి ట్రబుల్ ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొత్త గణి అంటే న్యూ గణేష్, పాత గణేష్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వీడు మన గణేష్ ఆడు. నాకేం కనపట్టలేదు. హాయ్ ఫ్రెండ్స్, వాడు గణేష్ అనుకుంటు కోసం మేమంతా నైట్ వచ్చినాం. అడుగు అటు ఒక అడుగు ఇటు, తెలంగాణ ఆంధ్ర బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ చందు పేషెంట్స్ అయితే అందరికి హాయ్. ఈరోజు అయితే మనం శ్రీశైలం అయితే రావడం జరిగింది. సో ఎట్లా వచ్చినాం, ఏ విధంగా వచ్చినాం, ఏ టైంకి వెళ్దాం అని చెప్పేసి ఈరోజు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తా. సో వీడియోని అయితే పూర్తి ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మేమైతే నైట్ ఎల్బీనగర్ నుంచి వెళ్ళి 12 గంటలకైతే స్టార్ట్ అయినాం. దాదాపు అయితే ఇప్పుడైతే ఒక 50 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే మాకు ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఏంటంటే గూగుల్ మ్యాప్ అనేది తప్పు చూపించింది అనమాట. సో అది చూపించిన విధంగానే మేము వచ్చినాం. మాకు ఇంకా ఎక్స్ట్రా ఒక 100 కిలోమీటర్స్ వరకు వచ్చిందనమాట. ఇక్కడ రాంగ్ జరిగింది కూడా చెప్తా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు నిద్ర వస్తుందని చెప్పేసి ఇక్కడ ఛాయ్ కోసం అయితే ఆగినాం మధ్యలో. మా వాళ్ళు అయితే వేరే దానికోసం ఆగిరు. ఇప్పుడైతే మనం దేవరకొండ దగ్గర ఆగినాము. రూట్ కొద్దిగా మ్యాప్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. వీడు మన గణేష్ ఆడు. ఇది దొంగ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు జరిగిన మిస్టేక్ ఎక్కడంటే మన శంషాబాద్ దగ్గర మనం తుక్కుగూడ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. అంతకన్నా ముందే బిఫోరే మేము లెఫ్ట్ తీసుకోవడం వల్ల కొద్దిగా మాకు రూట్ అనేది కొద్దిగా లాంగ్ అయిపోయింది అనమాట. డిస్టెన్స్ అనేది ఎక్కువ కిలోమీటర్ రావడం జరిగింది. మేము మొత్తానికైతే ఘాట్ సెక్షన్ వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ కింద మన గేట్ వేస్తారు కదా, 9కి క్లోజ్ చేస్తారనమాట. మేము వచ్చేసరికి 4 అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి. సో ఇక మనకు మార్నింగ్ 6 వరకు ఇక్కడనే ఉంటాం అనమాట. ఇంకా మాకు ఇంకా 2 గంటలు ఉంది కాబట్టి ఇక అప్పటిదాకా ఏం చేస్తామని నిద్రపోతే మళ్ళీ అట్నే వండుకుంటామని చిన్న మంట వేయడానికైతే ప్రయత్నం చేస్తున్నాం. అదేమో వండుకుంటలేదు, ఇక తిప్పలు అయితే పడుతున్నాం. మరి ఒకరు రాకుండా ఒకరు చేయి పెడుతున్నారు. అలా అది కాలుతలేదు, మేము ఆపుకోవట్లేదు. చలి మాత్రం బాగా పెడుతుంది. ఇక్కడ మొత్తం అడవి కదా. ఇక మొత్తానికైతే తిప్పలు పడి అటు ఇటు జర చిన్నగా పెట్టిన మంట అయితే మరి అది ఉంటుందా పోతుందా కూడా తెలియదు. చాలా అయితే ఘోరంగా పెడుతుంది ఇక్కడ మస్తు. స్వెటర్ మంచిగా మా గణేష్ అయితే స్వెటర్ వేసుకొని వచ్చిండు మంచిగా. మా శంకరం ఏమో నవ్వుతుండు, ఆయన మంచిగా జర్కిన్ వేసుకొని వచ్చిండు. ఇక చూడండి ఇక్కడ మొత్తం వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయింది. మేము ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక మార్నింగ్ ఇంకొక 1 అవర్ ఇక అటు ఇటు 1 అవర్ అయితే మనకి ఎంట్రీ చేస్తారనమాట. సో అప్పటి వరకు అయితే మనం ఇక్కడనే మంట దగ్గర కూర్చొని మంచిగా కాపుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇక ఫ్రెండ్స్ అడిడియేష్ అయితే మనం శ్రీశైలంకి అయితే వచ్చినాం. నైట్ 12 గంటలకు వెళ్తేప్పుడు అయితే మన అట్లా ఆ విధంగా ఉన్నారు మన వాళ్ళు. పొద్దుగా లేసేసరికి 4 గంటలకి ఇక్కడికి వచ్చేసరికి ఏంద్రా ఎక్కడ వచ్చినప్పుడు అంటారు, అందరు పరిచయం అవుతారు. ఇక బూతులు ఉంటాయి ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే ఘాట్ సెక్షన్ గేట్ అయితే తీసినారు. 6 అయిపోయింది టైం అయితే. ఇక మనోడు అయితే 12 కట్టుకుంటున్నాను, మనకేమో కట్టుకోవస్తలేదు, మాకేమో చలి పెడుతుంది. ఇక మొత్తానికి అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇక వెహికల్స్ కూడా దాదాపు అయితే అన్నీ స్టార్ట్ అయినాయి. 6:15 అట్లా అవుతుంది. మస్తు అంటే మస్తు చలి పెడుతుంది ఘోరంగా. సో ఫ్రెండ్స్ ఇక మనం వచ్చిన రోడ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేది ఒక ఎత్తు. ఇక్కడ నుంచి దాదాపు 86 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట శ్రీశైలం మన గుడి దగ్గరికి. సో మనకి ఇంకా 1.5 అవర్ లేదా 2 అవర్స్ ఇంకా జర్నీ అవుతుంది. సో మధ్యలో ఆకుంటూ వెళ్ళాలి కాబట్టి కొద్దిగా టైమే పడుతుంది మనకి. ఘాట్ సెక్షన్కి ఎంటర్ అయినామంటే ఎక్కడ చూసిన అడివే. ఇంకా మంచిగా వస్తుందంటే అసలు అర్థం చేసుకోవచ్చు మనమే. మామూలుగా పడతలేదు చాలా అయితే. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నాకైతే ఎట్లుందంటే ఒక భయం ఉంది మొత్తం. ఎందుకంటే అడవి కదా, ఎట్లా చూసినా అడవి. బైక్ కనుక ట్రబుల్ ఇచ్చిందనుకో, పంక్చర్ అయిందనుకో, ఇక పరిస్థితి వేరేలా ఉంటుంది. నాకైతే అర్థమైపోయింది బండ్ల మీద రావద్దురా, ఇక కార్లో రావాలి నెక్స్ట్ టైము. ఇవన్నీ కార్లో వస్తేనే బెటర్, ఇంకా మంచిగా నిమ్మలంగా రావచ్చు, అన్నీ చూసుకుంటూ పోవచ్చు. కానీ చలి మాత్రం ఘోరంగా పెడుతుంది.
ఇక్కడైతే మేము బండి అయితే సైడ్కి ఆపుకున్నాం. ఆల్మోస్ట్ అయితే ఒక 30 కిలోమీటర్స్ వచ్చినాం. మళ్ళీ 86 కిలోమీటర్స్లో ఒక 30 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చినాం. సో ఇక మధ్యలో ఆపుకున్నాం అని చెప్పేసి చలి పెడుతుందని కొద్దిగా ఆగి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం ఇక్కడ. సో ఇక మళ్ళీ స్టార్ట్ కావాలి. సో ఫ్రెండ్స్, మధ్యలోకి వచ్చిన తర్వాత మనకు ఒక విలేజ్ అయితే టచ్ అవుతుంది అనమాట. ఈ విలేజ్ పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. సో ఇక్కడైతే మనకి ఏం కావాలని ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఫుడ్ కూడా సంబంధించిన ఏమన్నా ఫుడ్ టిఫిన్ చేసుకోవచ్చు ఇక్కడ మార్నింగ్. ఇక్కడ ఇది దాటిన తర్వాత మనకు అసలు ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఒక్కటంటే ఏం దొరకవు మనకు. మనం వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాలి, వాటర్ బాటిల్ అయినా టిఫిన్ అయినా. సో ఫ్రెండ్స్, ఇక దాదాపు అయితే మనం దగ్గరికి వచ్చినట్టే. ఆల్మోస్ట్ ఇంకొక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. ఇంకా మనం మధ్యలో ఉన్నాం ఘాట్ సెక్షన్లో. ఇటు చూసిన అడవి కుట్టలు మొత్తం. నాకు కొద్దిగా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా భయమైంది. సో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అనుకున్నట్టే మా ఓన్ బండి ట్రబుల్ ఇచ్చింది మధ్యలో రాగానే. ఇక అది స్టార్ట్ అయితే లేదు. సతాయించి ఒక 10-20 నిమిషాలు సతాయించింది. ఇక తర్వాత స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మన ఫారెస్ట్ అనేది అయితే ముగిసిందనమాట. ఒక 30% ఉంటుంది. ముందడ ఒక 2 విలేజ్లు ఉంటాయి. దోమలపెంట, ఈగలపెంట అని 2 విలేజ్లు దక్కుతాయి మనకి ఇప్పుడు ముందడ. ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, మనమైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ గేట్లు అయితే ఓపెన్ చేయలేదు. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో మన వర్షాకాలం టైంలోనే ఓపెన్ చేస్తారు అనుకుంటా, ఎందుకంటే వాటర్ అయితే అప్పుడే వస్తాయి కదా. ఇక్కడ గేట్లు ఓపెన్ చేసినప్పుడు కూడా వాటర్ అనేది చాలా పైకి వస్తుంటాయి అంట. నేనైతే చూడలేదు ఇంతవరకు, నేను ఫస్ట్ టైం రావడం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ బార్డర్లో మనం అయితే వెళ్తున్నాం. అక్కడనేమో ఆంధ్ర, ఇక్కడనేమో తెలంగాణ అనమాట. సో ఇక్కడనే ఒక అడుగు దూరంలోనే మనం ఇక్కడ నడుస్తున్నామంటే అది వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు, తెలంగాణ ఆంధ్ర. బాగుంది కదా. కొత్త వాళ్ళు కూడా చూడండి, ఇంతవరకు శ్రీశైలం రాని వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు. ఆంధ్ర తెలంగాణ అంటే అసలు వేరే అనిపిస్తుంది. అక్కడ కొండలంతా ఆంధ్ర అనమాట. టెంపుల్ కూడా ఆంధ్రాలోనే ఉంది. ఇప్పుడు మన శ్రీశైలం టెంపుల్ అనేది ఆంధ్రాలోనే ఉంది, తెలంగాణలో లేదు. సో మనం బార్డర్ వరకు వెళ్తాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనం వంతెన కింద ఉన్నాం, అంటే బ్రిడ్జ్ కింద ఉన్నాం. ఇక్కడ దాదాపు చాలామంది మన పిండ ప్రదర్శన చేస్తారు అనమాట. చనిపోయిన వాళ్ళ అస్థికలు కలపడమే కానీ, వాళ్ళ పేరు మీద పిండ ప్రదర్శన చేస్తారు కదా, ఇక్కడ ఈ నదిలో కలుపుతారు అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే వాటర్ అయితే లేవు ఇక్కడ. వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొత్త గణేష్ అంటే న్యూ గణేష్, పాత గణేష్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి దాదాపు ఒక 16-15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టెంపుల్కి. సో టెంపుల్కి వెళ్ళే ముందే మనకి సాక్షి గణపతి అని ఉంటుంది. సో అది నేను చూపించలేకపోయినా ఫ్రెండ్స్, టైం లేకపోవడం వల్ల చూపించలేకపోయినా. సో మనకు దారిలోనే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్లో సాక్షి గణపతి. ఆల్మోస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. వచ్చే దారిలోనైతే మనకు ఒక చిన్న టోల్గేట్ అనేది ఉంటుంది. ఓన్లీ 4 వీలర్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అనమాట. మనకైతే ఏమి ఉండదు, 2 వీలర్కి అయితే ఏం ఛార్జీలు అనేది ఉండవు. సో మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వెళ్ళి మనకి టోల్గేట్ దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఒక టెంపుల్స్ అనేవి కనబడతాయి, చిన్నవి. ఇక్కడ టెంపుల్ ఉండదంట లోపల. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. సో మాకు టైం అయిపోయింది, దాదాపు అనుకున్న టైం కంటే ఎక్కువ అయిపోయింది అనమాట. టైం లేదని చెప్పేసి తొందరగా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుందంట, వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, వాడు గణేష్. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే పాతాళ గంగకు వెళ్ళే దారి అనమాట ఇది. ఇక్కడ పాతాళ గంగలో స్నానం చేసుకొని మన శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు చాలామంది. మనం కూడా అక్కడ స్నానం చేసుకొని దేవుణ్ణి దర్శించుకోవాల్సి ఉంటుంది. సో వెళ్దాం ఇప్పుడు అక్కడికి. మన శంకర్ గుండు శంకర్ శంకర్
స్మార్ట్ వై ఇప్పుడు గుండు శంకర్ మొత్తం చూస్తున్నా ఫ్రెండ్స్. మొత్తం ఎటు చూసినా ఇక్కడ కొబ్బరికాయలు అమ్మేటైనా మనం తీసుకోవతుందో. ఇక్కడ కొబ్బరికాయలు అమ్మటైనా గణేష్ అని మన 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 బ్యాచ్ మన బ్యాచ్ గైడ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా గైడ్ కింద వచ్చాడు. ఒక్కరికి 1000 రూపాయలు తమ్మి, ఒకరు 1000 రూపాయలు తీసుకుంటుండ్రు. అంటే మేము మొత్తం 4 5 ఉన్నా 5,000. ఆచి తూచి అట్లాను హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. సో ఫ్రెండ్స్ ఇదైతే పాతాళ గంగకి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఎటు చూసినా అడివి ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి కొద్దిగా కిందికి వెళ్ళాలి. ఇప్పుడు కింద పోయేటప్పుడు చాలా బాగుంటుంది కానీ ఎక్కేటప్పుడు ఉంటుందంట. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాడికి నాకు అంత ఎక్స్పీరియన్స్ తెలియదు. సో ఇప్పుడైతే మనం వెళ్ళేది చూద్దాం. మొత్తాన్ని గణేష్ ఇది ఏ టైం, ఇది ఎన్నిసార్లు రావడం నువ్వు? థర్డ్ టైం. ఒక్కడు చక్కగా ఎత్తలే రూట్ అయితే. అమ్మమ్మమ్మ నేను ఫస్ట్ టైం చూడంగానే ఇట్లా వచ్చేస్తానున్నా. అయితే మొత్తం ఇంకెన్ని మెట్లు ఉంటాయి దాదాపు? మస్తు కిందికుండా అంటే కొండ కిందికి పోవాలి మనం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా బాగుంది. పురాతనమైన గుడి అనమాట. రాయితోటి కట్టారు మొత్తం. మస్తు అనిపిస్తుంది గుడిని చూస్తుంటే. లక్ష్మీదేవత ఉంది లోపల. ఇక్కడ చూసి ఇంత దగ్గర ఉంది కానీ ఇంకా చాలా కింది పోవాలి మనం. సో ఇక్కడ ఉన్న మెట్లకి కూడా ఫ్రెండ్స్ చాలా, అంటే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఇయర్ అనేది ఉంది. లిఖిత పూరితంగా ఇక్కడ మెట్లకి నెంబర్ రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా కొద్దిగా కిందికి వెళ్ళాలి మనం. ఇప్పుడైతే మనం వచ్చిన మెట్లు ఇవన్నీ. మన వాళ్ళు ఇంకా వస్తారు, నడుచు కూడా వస్తారు. ఫ్రెండ్స్ కిందికి అయితే వచ్చేసినాం మనం. ఇదే ఇక లాస్ట్ అనమాట. కొద్దిగా వెళ్ళాలి. ఇక్కడ బోట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బోటింగ్ చేయడానికి. ఇక్కడ చూడండి మనం అక్కడి నుంచి వచ్చినాం. అప్పుడు అక్కడి నుంచి కదా మనం వచ్చేటప్పుడు అలా వస్తాం. ఇప్పుడు మొత్తం తిరిగి ఇక్కడ మొత్తం అదేమో డ్యామ్ అవతల. మనం ఇక్కడ చూస్తున్నట్టే డ్యామ్ యువతలు అనమాట. ఇక్కడ పాతాళ గంగలో మనం వస్తువులే కానీ ఏదైనా సరే నీళ్ళల్లో వేస్తే మళ్ళీ ఎంబడే మన కంటికి కనిపిస్తాయంట. అంటే అంత నీట్గా ఉంటాయంట వాటర్ అయితే. కానీ కొద్దిగా నాకైతే ఎందుకో నీట్గా అనిపించలేదు వాటర్. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ యాక్షన్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికి మేము అందరం పాతాళ గంగలో స్నానం అయితే చేసినాం. ఇక్కడ శ్రీ గంగమ్మ గుడి పాతాళ గంగ అనమాట. సో ఇక్కడ దర్శించుకొని ఇప్పుడు మనం శ్రీ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికి మేము అమ్మవారిని దర్శించుకొని మెట్ల మార్గాన కాకుండా ఇక్కడ రోప్ ఉంటుంది అనమాట. సో మెట్లు ఎక్కాలంటే చాలా ఇబ్బంది. ఇక మేము ఇంగోళం ఇంకా చాలా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఇంకా చాలా కష్టం. సో మేమే తట్టుకోలేకపోతున్నాం. మెట్లు కొన్ని ఎక్కగానే మాకు మా వల్ల కాక మళ్ళీ రూప్ కోసం వచ్చినాం ఇక్కడికి. సో ఇప్పుడైతే మేము ఇక్కడ రూప్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ మన పక్క పంట ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మేము టికెట్ తీసుకుంటున్నాం. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఎవరెవరికి ఎంతనో. ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకొని పైకి అయితే వచ్చేసినాం ఇప్పుడు. సో ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి తీసుకెళ్తుంది ఇప్పుడు రోపు. ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? రూప్ ఎగ్దామంటే వెయిట్ చేస్తున్నాం. అదో ఆడుందిరా మేడం గుండుగా ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు. ఎవడా నువ్వు?
ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. అనుకుంటు కోసం అంతా నైట్ వచ్చినాం. నైట్ ఇప్పుడు రూపాయి ఎక్కుదాం, ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం, మరి ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చూడాలి. ఇక్కడ చూడరా, కెమెరా దగ్గర చూడరా. అవన్నీ పడతారు. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీటిరా. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇప్పుడైతే రూపాయి అయితే కిందికి వస్తుంది. ఇప్పుడు మనం మీద ఎక్కబోతున్నాం. ఎట్లుండో చూడాలి, మరి ఫస్ట్ టైం కదా. ఈ జాతరలలో ఎక్కేది కానీ ఇట్లుండదు, అయితే ఎప్పుడు ఎక్కలే ఇంత లాంగ్ డిస్టెన్స్లా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి పోతున్నాం. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అయితే వచ్చినాం, అక్కడికి పోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. అనిపిస్తుంది. బాగానే ఉందా? పైసలు పర్లేదు, బానే వచ్చు. వచ్చా ఇది పులిహోర. తింటుగా తిండి అయితే తినలే కానీ రోప్ కోసం పైసలు పెట్టి మరి ఎక్కుతున్నాం. ఫ్రెండ్స్ ఇగో లొకేషన్ చూడండి, మొత్తం వేరే లెవెల్ ఉంది అసలు. ఇక్కడైతే ఇక్కడ మా గుండుగా కింద కూర్చుంది ఇట్లా. నేను కనబడ్డా గుర్తుపట్టరా ఎవడు. ఎట్లున్నా బాగుంది. అంతేనా? ఎంత టికెట్ ఎంత? 60 రూపాయలు. 60 రూపాయలకు మంచిగా. 40 రూపాయలు, మనకేమో 60 రూపాయలు. 60 రూపాయలు. నువ్వు పొరగానే రా, పెద్దవారు మారా. నేను పొరగానే అని చెప్పి. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? నన్ను అడల్ కింద వేసారు కదా. ఫ్రెండ్స్ ఇగో లొకేషన్ అది చూడండి, వేరే లెవెల్ ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం అదే. కాకపోతే కొద్దిగా చిన్న పోతా అనమాట, ఫాస్ట్గా పోతా అనమాట. ఒకటి కిందికి వస్తుంది, మనం పైకి పోతాం. ఒక్కరన్నా బాగా చెప్పినారు వాళ్ళు. చెప్పిర్రా ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం, పైకి వచ్చేసినాం. ఒకసారి చూపిరా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. చూపిరా పాత రూపా ఫెయిల్ అయింది. చలో లోపలికి అయితే వచ్చేసినాం. డ్యూర్ అయిపోయింది, 60 రూపాయలు అయిపోయింది. ఈ పైకి వెళ్ళి కింది పెట్టాలి అనమాట వీళ్ళంతా. సో ఇదే ఫ్రెండ్స్ మనం శ్రీశైలం మల్లికార్జున స్వామికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచిలే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళాలి ముందటనే. మనకి అయితే శివరాత్రి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మొత్తం అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ అన్ని షెట్లు వేస్తున్నారు, మొత్తం అంతా సెటప్ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఫ్రెండ్స్ మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మన గుడికి లెఫ్ట్ సైడ్లో మనకి శివాజీ మందిరం అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, కోట టైప్లో ఉంటుంది అనమాట. సో ఈ ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా ఉంది ఫ్రెండ్స్, అదొక స్టోరీ ఉంది. సో ఆ వీడియోనైతే నేను పూర్తి వీడియోనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే శ్రీశైలం పూర్తి వీడియో. మేమైతే 1 డే ట్రిప్గా రావడం జరిగింది. సో మాకు టైం లేకపోవడం వల్ల మేము ఇంకా పూర్తిగా వీడియో తీయలేకపోయినాం. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే పక్కా తీస్తాం ఫ్రెండ్స్. సో అంతవరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.